విశాఖపట్నం పలాస ప్యాసింజర్ రైలు బరంపురం వరకు పొడిగించాలని రైల్వే అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో మార్చి 3వ తేదీ ఆదివారం రాత్రి నుండి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ రైలు ఇచ్చాపురం రైల్వే స్టేషన్కు ఆదివారం రాత్రి 10:50 చేరుకుంది. సోంపేట రైల్వే స్టేషన్ నుంచి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వరకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైసీపీ ఇచ్చాపురం అభ్యర్థిని పిరియా విజయసాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, ఇతర వైసీపీ నేతలు అదే రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వైసీపీ నేతలు ఇచ్చాపురం రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ప్యాసింజర్ రైలుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ సాయిరాజ్కు ఘన స్వాగతం పలికారు. రైలు ఇంజిన్ పైలట్కు జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ సాలువతో సన్మానించారు, మిఠాయిలు అందించారు. ఇచ్చాపురం రైల్వే యూజర్స్ కమిటీ సభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ్ సాయిరాజ్ను, మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ను ఘనంగా సన్మానించారు. జడ్ఆర్ఎస్సీ మెంబర్ కట్టా సూర్యప్రకాశరావు, ఇతర రైలు యూజర్స్ కమిటీ మెంబర్లు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖపట్నం పలాస ప్యాసింజర్ రైలు బరంపురం వరకు పొడిగించేందుకు కృషి చేసినందుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ మీడియాతో మాట్లాడారు. ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక కోరికైన ఈ ప్యాసింజర్ పొడిగింపు కోసం ఢిల్లీ వెళ్లి కృషి చేయడం జరిగిందని అన్నారు. ఈ రైలు ఇచ్చాపురం పేద ప్రజలకు వివిధ అవసరాల నిమిత్తం విశాఖపట్నం వెళ్లేందుకు ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. అందరి సహకారంతో ఈ డిమాండ్ నెరవేరిందని అన్నారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో పూరి అహ్మదాబాద్, హౌరా యశ్వంత్పూర్ సూపర్ఫాస్ట్ రైళ్ల నిలుపుదల కోసం కూడా కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఇచ్చాపురంలోని మొట్టమొదటిసారిగా ఏదైతే డిఎంయు ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ప్యాసింజర్, అది వైజాగ్ నుంచి పలాస వరకే ఉండింది. దాన్ని పలాస నుంచి ఈరోజు మనం బరంపురం వరకు పొడిగించడానికి మరి ఢిల్లీ వెళ్ళి రైల్వే మినిస్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. దానికి అనుసంధానంగానే ఈరోజు అందరం ఫాలో అప్ చేస్తే మొట్టమొదటిసారిగా ఈరోజు పలాస నుంచి డిఎంయు ప్యాసింజర్ ఈరోజు సోంపేటలో మరి అలాగే ఇచ్చాపురంలో ఆగి మరి వెళ్ళిపోయింది. ఇది నిజంగా చాలా కన్వీనియంట్ టైమింగ్స్తో, అంటే ఈవినింగ్ 5:45కి వైజాగ్లో స్టార్ట్ అవుతే ఇక్కడ సుమారు 10:30కి వచ్చేస్తుంది. అలాగే మార్నింగ్ 4:30కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అలాగే వైజాగ్ వెళ్ళేసరికి 9:30 అవుతుంది. ఇది చాలా కన్వీనియంట్ టైం. ఇక్కడ నుంచి పేషెంట్స్ వెళ్ళాలన్నా, పిల్లలు కాలేజ్కి వెళ్ళాలన్నా, ఇతరత పేద పెద్దలందరికీ కూడా 55 రూపీస్తోని వెళ్ళడానికి ఇది చాలా సౌలభ్యం అయిన ట్రైన్. సో దీన్ని పూర్తిగా మన నియోజకవర్గంలోని ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. మరి రానున్న రోజుల్లో మరింకా ఎన్నో ప్రపోజల్స్ పెట్టాము. మనము వందే భారత్ భువనేశ్వర్ నుంచి కూడా సికింద్రాబాద్ వరకు వెళ్ళే వందే భారత్ ప్రపోజల్ కూడా మనం పెట్టున్నాము. మరి ఇదే కాకుండా పూరి యశ్వంత్పూర్ ట్రైన్స్ కూడా ఇక్కడ ఆగేటట్టు కూడా పెట్టున్నాము. మరి రానున్న రోజుల్లో వాటిని కూడా తప్పకుండా తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మరి ఎంతమందో ప్రయత్నించినప్పటికీ ఈరోజు మనము వినతి పత్రం ఇచ్చిన వెంటనే కన్సిడర్ చేసి రైల్వే మినిస్టర్ గారు ఇచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ ఇచ్చాపురం నియోజకవర్గంలో వైజాగ్ నుంచి పలాస వరకు వస్తున్నటువంటి డిఎంయు ఏదైతే ఉందో, ఈ పలాస నుంచి వైజాగ్ నుంచి పలాస వరకు వస్తున్నటువంటి డిఎంయుని బరంపూర్ వరకు పొడిగించమని గత కొన్ని సంవత్సరాలుగా దీనిపైన తీవ్రమైనటువంటి పోరాటం చేస్తుంటే, ముఖ్యంగా ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఈ డిఎంయు ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలన్నా, అక్కడ నుంచి వెనక్కి రావాలన్నా సుమారు 50 రూపాయలతో 55 రూపాయలతో కేవలం ట్రావెల్ చేయగలిగేటువంటి సదుపాయం కలిగినటువంటి డిఎంయుని మాలాంటి ఈ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాలకి దీన్ని పొడిగించమని చెప్పి పలుమార్లు ఎన్నోసార్లు వినిపించుకోవడం జరిగింది. మరి ఇటీవలే దీనికి సంబంధించి మనకున్నటువంటి మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయమ్మ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైల్వే మంత్రి గారికి కలిసి, అక్కడ ఉన్నటువంటి రైల్వే మంత్రి గారికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఆయనకు కూడా కలిసి, అక్కడ ఉన్నటువంటి రైల్వే మంత్రాలయంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోచింగ్ కూడా కలిసి పలుమార్లు దానిపైన కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి ఇవాళ ఫైనల్గా ఏదైతే అసాధ్యం అనుకున్నటువంటి ఈ పలాస వరకు విశాఖపట్నం నుంచి ఉన్నటువంటి డిఎంయుని బరంపూర్ వరకు పొడిగించి ఇవాళ మొట్టమొదటిసారి
దాన్ని ఇక్కడి వరకు కూడా తీసుకురావడం జరిగింది. దాని యొక్క టైం కూడా వైజాగ్లో విశాఖపట్నంలో బయలుదేరేటువంటి టైం కూడా సాయంకాలం 5:45 బయలుదేరితే అక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చాపురం వచ్చేసరికి సుమారు రాత్రి 10:45 చేరుకోవడం జరుగుతుంది. అలాగే అటు నుంచి రిటర్న్లో వెళ్ళేటువంటి ట్రైన్ ఏదైతే ఉందో సుమారు ఉదయం 4:10 బయలుదేరితే విశాఖపట్నం అలాగే 9:50 అక్కడ చేరుకోవటం కూడా జరుగుతుంది. మరి దీన్ని చాలా అందరూ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి, సద్వినియోగపరచుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి హాస్పిటల్కి కానీ, ఇక్కడ నుంచి చదువులకు కానీ, ఇక్కడ నుంచి ఎగ్జామ్స్ కానీ, ఇక్కడ నుంచి అనేక రకాలైనటువంటి ఇతర సమస్యలపైన కానీ, ఇతర సదుపాయాల కోసం అని చెప్పి, ఎన్నో రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి పనుల కోసం అని చెప్పి ఇక్కడ నుంచి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి విజయనగరం అయితేనేమి, విశాఖపట్నం అయితేనేమి దానికి వెళ్ళటం కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులను పూర్తి స్థాయిలో దీన్ని తొలగించడానికి సరైనటువంటి సమయాన్ని దీన్ని వెచ్చించి, దీన్ని కేటాయించి, మంచి టైంని దీన్ని పెట్టి పూర్తి స్థాయిలో అతి తక్కువ రేట్లో ఇక్కడ ఉన్నటువంటి డిఎంయుని పలాస నుంచి బరంపూర్ వరకు పొడిగించడం జరిగింది. అక్కడ నుంచి రిటర్న్ కూడా వెళ్ళటం జరుగుతుంది. దీన్ని మేమందరం కూడా చాలా ఇవాళ మేమందరం కూడా పెద్ద ఎత్తున దీన్ని ఒక సెలబ్రేషన్స్ కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి అందరం కూడా చాలా ఆనందంగా ఇవాళ ఏదైతే పలాస వరకు ఇప్పటి వరకు పరిమితమైనటువంటి ఈ డిఎంయుని బరంపూర్ వరకు పొడిగించడం, దాన్ని మేమందరం కూడా మాకున్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో సోంపేట రైల్వే స్టేషన్, ఇచ్చాపురం రైల్వే స్టేషన్ 2 హాల్ట్లు కూడా మాకు ఇవ్వటం, అలాగే మేము ఇవాళ సోంపేట రైల్వే స్టేషన్లో ఎక్కి ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో దిగి పెద్ద ఎత్తున మాకున్నటువంటి ఇక్కడ యావత్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దీన్ని స్వాగతం పలికి అందరూ కూడా దీన్ని హర్షం వ్యక్తం చేయడం అన్నది మేము చాలా గర్వంగా దీన్ని మేమందరం కూడా ఫీల్ అవుతున్నాం. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది ఎక్కడితో ఆగదు. ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అతి త్వరలో వచ్చేటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో 40 రోజుల తర్వాత ఎన్నికలు అయిన వెంటనే మళ్ళీ అతి త్వరలో ఉన్నటువంటి ఏవైతే మిగిలిన ఎక్స్ప్రెస్లు ఉన్నాయో, ఒక యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ అయితేనేమి, మిగిలినటువంటి ఇతర ఎక్స్ప్రెస్లు అయితేనేమి, అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో మేము మాకున్నటువంటి ఎంపీ అభ్యర్థుల ద్వారా మేము మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో పరిశీలించి, అవసరమైతే మేము వెళ్ళి మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో అందరితో కూడా చర్చించి దీన్ని మళ్ళీ మిగిలినటువంటి ఏవైతే ట్రైన్స్ ఉన్నాయో ఆ ట్రైన్స్ కూడా ఇక్కడికి ఇచ్చాపురం కానీ, అలాగే సోంపేటకు కానీ, అంటే కంచిలి సోంపేట ఏదైతే ఉందో సోంపేట స్టేషన్ కూడా దానికి సంబంధించి కానీ ఈ రెండింటికి కూడా ఉన్నటువంటి మిగిలిన ఎక్స్ప్రెస్ కూడా అన్ని ఎక్స్ప్రెస్లకు కూడా పూర్తి స్థాయిలో దానికి కావాల్సినటువంటి విధంగా ఆ సమయం కూడా ఏదైతే టైం ఉందో ఆ టైం కూడా దానికి కావాల్సిన విధంగా దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని అన్ని రకాలుగా కానీ సదుపాయంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ సదుపాయం తగ్గట్టుగా దాన్ని టైం కూడా మేము కేటాయించి అన్ని రకాలుగా దాన్ని తయారు చేసి దాన్ని పూర్తి స్థాయిలో మేము ముందుకు తీసుకొని వెళ్తాం. రానున్నటువంటి కాలంలో ఏదైతే ఉందో మనకు ఉన్నటువంటి ఇతర ఎక్స్ప్రెస్లను కూడా ఇక్కడ Hey!